మన హృదయం అంతా కూడా లోపాలు పెట్టినప్పుడు నువ్వు తల ఎత్తి నడవలేవు, తల తెచ్చాల్సిందే. యెరూషలేము అంతా కూడా ఎందుకు పట్టుబడిపోయింది? వారి లోపాలు, వారి దోషాలు వారికి వెల్లడి చేయలా. శత్రువు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు శత్రువు వచ్చి పట్టుకెళ్ళిపోవడానికి గల కారణం అంటే ఆ బోధకులు సరైన బోధ చేయాల. అయ్యారో నువ్వు గనక మాకు సరైన బోధ చెప్తే మేము ఇలా అయిపోవడం కాదు. మా లోపాన్ని బట్టి సాతాను మనం పట్టుకున్నాడు. అదే మీ సరికొద్ది దేవుడి సరికొద్ది దేవుడి వాక్యం ద్వారా మా హృదయంలో లోపాలు ఒప్పించే, మా తప్పులు తెలియపరిస్తే మేము ఒప్పుకునే వాళ్ళమి. శత్రువు వచ్చి మనం పట్టుకెళ్ళేవాడు కాదు కదా. ఇప్పుడు మమ్మల్ని శత్రువు వచ్చి పట్టుకెళ్తానికి గల కారణం మా బోధకుడు కారణం. స్తోత్ర. ఆఖరికి ఎవరు దోష అయ్యాడు? ప్రవక్తలు. వారేం చేశారంటే వ్యర్థమైన దర్శనాలు చెప్పేవాళ్ళ, వ్యర్థమైన దర్శన, వ్యర్థమైన బోధ. అమ్మ ప్రార్థనకి వెళ్దాం రండి, ప్రార్థనకి వెళ్దాం.